నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కై వరల్డ్ బై సుకన్య. ఇవాళ వీడియోలో మా బాల్కనీలో చెట్లు పువ్వులు చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా మేము ఆఫ్రికాలో ఉంటాము. ఆల్మోస్ట్ మనకి ఇండియాలో దొరికే అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది చెట్లు అవి తెచ్చుకోవడం నర్సరీ నుంచి. సో మ్యాక్సిమం నేను కొన్ని ఇండియా నుంచి తీసుకొచ్చిన విత్తనాలు, ఇంకొన్ని పైన ఇంట్లో వాళ్ళవి రాలి కింద పడి మొలకలు వచ్చినాయి. నేను డైలీ పూజ కోసం ఈ పువ్వులని యూస్ చేస్తుంటాను. అయితే ఒక 2-3 డేస్ నుంచి వాటిని తీసుకోకపోవడంతో చాలా ఎక్కువైపోయి ఫుల్ పింకిష్ కలర్లో బాల్కనీ అంతా చాలా అందంగా అయిపోయింది. అవి చూసి పక్షులు అన్నీ ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. తుమ్మెదలు అది చూడడానికి చాలా ప్లెజెంట్గా అందంగా అనిపించింది. చాలా పూలు ఉన్నాయి, ఒక బౌల్ నిండుగా. ఇక్కడ ఎండాకాలం స్టార్ట్ అవుతుందండి, అందుకే పక్షులకు నీళ్లు పెట్టిన. అందులో కొబ్బరి చిప్పలో నీళ్లు చల్లగా ఉంటాయి, ఎక్కువ ఎండిపోకుండా ఆరిపోకుండా ఉంటాయి కదా, అందుకని. ఇదిగోండి, ఇవన్నీ మా బాల్కనీలో చెట్లు. ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయండి, అది మంత్రపుష్పం అంటారంట వీటిని. అవే పైన ఇంట్లో నుంచి రాలి కింద పడినాయి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. చుక్కాకు, ఇక్కడ చుక్కాకు దొరకదు, బట్ నాకు అదంటే చాలా ఇష్టము. సో ఇండియా నుంచి తీసుకొచ్చి వేసిన, ఎన్నిసార్లు వేసినా రాలేదు. బట్ ఈసారి ఏమో కొంచెం వచ్చింది, అది కూడా హాఫే వచ్చింది. దాన్ని చిన్నపిల్లని కాపాడినట్లు కాపాడుకుంటూ వచ్చిన. ఇన్ని రోజులకి ఇంత మంచిగా వచ్చింది. అట్లనే గోగాకు కూడా ఇక్కడ దొరకదండి ఆఫ్రికాలో. నాకు ఆ 2 తీసుకొని వచ్చిన ఆకుకూరలు తింటే మంచిది కదా, అట్లనే అవి కూడా మంచిగా జర్మినేట్ అయినాయి. పెద్దగా అయింది ఒక రకంగా, మరీ ఎంత పెద్దగా అవ్వలేదు. మేబీ దానికి ఆ ప్లేస్ సరిపోయిందో లేదో, నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఇదిగోండి, ఇవి ఇవాళ కట్ చేసుకొని తీసుకున్నవి. ఎంత బాగున్నాయి కదా, నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇది పుదీనా. ఇవేనండి మంత్రపుష్పం అని చెప్పారు నాకు. ఇది మల్లె చెట్టు, ఇంకా ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. పక్కనే నల్లేరు చట్నీ ఎలా చేయాలో వీడియో ఉంది చూడండి. జాజి చెట్టు, దానికో స్టోరీ ఉంది, తర్వాత చెప్తాను. ఇవి ఆవాలు, దీంట్లో పసుపు ఉంది. ఆల్రెడీ 6 months అయిపోయింది, ఎండిపోయింది, లోపల పసుపు ఉంది. ఇంకా ఇవి ఉన్నాయని అలాగే వదిలేసిన. ఇది అయిపోయినాక దాని లోపల తీయాలా. ఇది గోగాకు. ఇది చుక్కాకు చూడండి, నేను ఇంత కట్ చేసిన కదా ఇందాక, అవి హాఫ్ మాత్రమే వచ్చింది, రిమైనింగ్ హాఫ్ రాలేదు. ఇందులో కూడా సీడ్స్ వేసి పెట్టిన. చూడండి మా బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. పక్షులు అవి వస్తుంటాయి కదా, వాటి కోసం బియ్యం పెట్టినాను ఇందులో. నాకు ఈ బాల్కనీ అంటే చాలా ఇష్టం, ఇక్కడే కూర్చొని ఉంటాను ఎక్కువ. ఎండ కూడా బాగా పడుతుంది, ఈస్ట్ ఫేసింగ్ అండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ చెట్లు, ఆ పువ్వులు, ఆ గాలి, ఆ పక్షులు ఎంత బాగుంటాయో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.